తెలంగాణలో రైతు భరోసాపై దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. ఇందులో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవం, నిరాధారం, దురుద్దేశంతో కూడినవని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్లో పేర్కొంది. రైతు భరోసా కింద తెలంగాణలో దాదాపు 65 లక్షల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతూ ఉన్నారు. ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేయడం లేదు. ప్రస్తుతం సంబంధిత జిల్లా కమిటీ నిజమైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేలా చేసేందుకు చర్యలైతే చేస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఆర్థిక శాఖ సైతం లబ్ధిదారులకు చెల్లింపులు చేసేందుకు వారి జాబితాను సిద్ధం చేసి తిరిగి తనిఖీ కూడా నిర్వహిస్తుంది. రైతు భరోసా నిలిపివేస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఇది లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేగా ఉందని చెప్పేసి అన్నారు. శాటిలైట్ మ్యాపింగ్ అంటే ఏంటంటే వాణిజ్య వినియోగంలో ఉన్న భూములకు సంబంధించి రైతు భరోసా ప్రయోజనాలు పొందుతున్న వారిని ఈ జాబితా నుంచి తొలగించేందుకు ఆచార్య జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం జర్మన్ టెక్నాలజీ సాయంతో శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహిస్తోంది. 2024లో చేపట్టిన ఒక గ్రామ సర్వే ప్రకారం దాదాపు 4 లక్షల ఎకరాల భూమి, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఓఆర్ఆర్, ట్రిపుల్ ఆర్ పరిధిలో వాణిజ్య వినియోగంలో ఉంది. ఈ మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా పూర్తి లబ్ధిదారుడి వద్ద ఎంత భూమి సాగు విస్తీర్ణంలో ఉందో నిర్ధారించవచ్చు. రైతు భరోసా పొందుతున్న భూమి రియల్ ఎస్టేట్ వెంచరా, కొండ, రోడ్డా, ఫామ్ హౌసా అనే విషయాన్ని ధృవీకరించేందుకు కూడా ఈ మ్యాపింగ్ ఉపయోగపడుతుంది. మ్యాపింగ్ ప్రక్రియ అనేది ఫీల్డ్ డేటాను రికార్డులో ధృవీకరించడానికి మాత్రమే. రైతు భరోసా పథకం కింద గత ఏడాది దాదాపు 8,500 కోట్ల నుంచి 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. రైతు భరోసా విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి షరతులు విధించలేదు. రైతులకు రబీ లేదా ఖరీఫ్ కాలాల్లో పంటలు పండించవచ్చు. అలాంటి వారు కూడా ఈ పథకానికి అర్హులే. ఒక సీజన్లో ఒకే పంట పండించిన రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. లబ్ధిదారులందరికీ 2 సీజన్లకు ఎకరానికి 12,000 చొప్పున అయితే అందిస్తున్నాం అన్నారు. సో ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో రైతు భరోసా ఆగదని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.